ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ ఇందిరమ్మ కాలనీలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రారంభించారు. బీజేపీ పార్టీ దేశంలోనే అతిపెద్ద పార్టీగా విస్తరించిందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు దేశ ప్రజలను ఆకర్షిస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఇక రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ పార్టీ సభ్యత్వ నమోదులో దూసుకుపోతుందని తెలిపారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ పాలన నడుస్తుందని, వారిని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని విమర్శించారు. ఇక బీజేపీ పార్టీలో కుటుంబ పాలన లేదని, సామాన్య కార్యకర్తను సైతం పార్టీ గుర్తింపునిస్తుందని పొంగులేటి సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 2వ తారీఖున ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సభ్యత్వం మొట్టమొదటి వ్యక్తిగా వారు చేరిన తర్వాత నడ్డా గారు మా అధ్యక్షుల సమక్షంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక పండగ వాతావరణంలో కోట్లాది మంది జాయినింగ్ కార్యక్రమం జరుగుతుంది. 18 కోట్ల మెంబర్షిప్ ఆల్రెడీ ఉంది. ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉంది. ఇప్పుడు 10 కోట్ల టార్గెట్, మొత్తం 28 కోట్ల సభ్యత్వంతో అతిపెద్ద ప్రజాస్వామిక పార్టీగా అవతరించబోతుంది భారతీయ జనతా పార్టీ. మొదట్లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఉండే, అది దాన్ని వెనక్కి నెట్టేసి ఇలా బీజేపీ అత్యధిక సంఖ్యలో మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ కార్యక్రమం జరుగుతుంది. ఓ పండగ లెక్క అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ కూడా చాలా మంచి ఉత్సాహం చూపుతున్న తరుణం. నేను తమిళనాడు వివిధ ప్రాంతాలు, కర్ణాటక వివిధ ప్రాంతాలు, తెలంగాణలో జైరాబాదు, హైదరాబాదు, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం ఇప్పటికి 3-4 సార్లు ఈ కార్యక్రమాల్లో మంచి అనూహ్య స్పందన ప్రజల నుంచి ఉంది. దీనికి కారణం నరేంద్ర మోడీ గారి సుపరిపాలన. మొత్తం ప్రపంచంలోనే భారతదేశం ఒక 5వ బలమైన ఆర్థిక వ్యవస్థగా మారటంలో వారి నాయకత్వ పటిమ, అంకిత భావం, దేశం కొరకు పనిచేసే వ్యక్తి, ధర్మం కొరకు పనిచేసే వ్యక్తిగా ప్రజల యొక్క గుండెల్లో ఉన్నారు. వారి నాయకత్వంలో మరొకసారి 3వసారి ఆశీస్సులు ఇచ్చినటువంటి భారత ప్రజలు ఈ 5 సంవత్సరాల్లో కూడా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని 3వ బలమైన ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దే రూపంలో వికసిత్ భారత్ వైపు అడుగులేస్తూ ఆత్మనిర్భర్ భారత్ వైపు ఒక పటిష్టమైన బలమైన భారత నిర్మాణం కొరకు జరుగుతున్న కృషిలో భాగస్వాములు కండి అని మా కార్యకర్తల ద్వారా వాడ ఊరు ఇంటింటికి ప్రతి పల్లెలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ప్రజల యొక్క నమోదు కార్యక్రమం అటు